సో గుడ్ ఆఫ్టర్నూన్. సో అందరికీ. సో ఇవాళ నేను మాట్లాడిపోయే టాపిక్ ఏంటంటే వై ఇండియన్ గవర్నమెంట్ ఇగ్నోర్డ్ ద సెకండ్ వేవ్ కోవిడ్ వార్నింగ్స్ అని ఉంది. ఇది వరల్డ్ మీడియా ఎక్కువ మాట్లాడుతుంది, మన మీడియాలో తక్కువ మాట్లాడుతున్నాం. మన వాళ్ళు ప్రస్తుతానికి కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే ఎందుకు ఈ రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కదండి, ఆ ఎలక్షన్కి సంబంధించి అప్డేట్స్ చూస్తున్నాం. సో అయితే కోవిడ్కి సంబంధించి సైంటిస్టులు ఆల్రెడీ వార్నింగ్, అది సెకండ్ వేవ్ వస్తుంది, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందట. మరి ఎందుకు ఈ విషయంలో మరి గవర్నమెంట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంది. అంటే నార్మల్గా పీపుల్ తెలుసుకునే విషయాలు ఏంటంటే ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ అనే సంక్షోభం ఉంది, దానికి సంబంధించి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, దానికి ముందర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా. చెప్పేది ఏంటంటే సైంటిస్టులు ఆల్రెడీ దీని గురించి చెప్పారని చెప్తుంది. సో రకరకాల కథనాలు, ఇప్పుడు స్క్రోల్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ద గార్డియన్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, మామూలుగా 4 కథనాలు ఇచ్చినాయి. ఇంకా వీడియోలు అయితే కోకర్లు యూట్యూబ్లో చాలా ఉన్నాయి, మీరు చూడండి. టైమ్స్ ఆఫ్ ఇండియా, సైన్స్ ద వైర్.in, ద బీబీసీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, తర్వాత కామన్ క్వశ్చన్స్, ద గార్డియన్, అరబ్ న్యూస్, న్యూ ఇండియా ఎక్స్ప్రెస్, ఇంకా అసలు వెళ్తే మీకు వరుస పెట్టి చాలా వస్తాయి. అయితే సాధారణంగా ఏదైనా ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే ప్రభుత్వం యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ప్రజలకున్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేయడం కోసమే మనం ప్రభుత్వాలను ఎన్నుకునేది. అది ఏ పార్టీ అయితే ఏంటి, ఇండివిజువల్ అయితే ఏంటి. మామూలుగా అయితే ఇండివిజువల్ లెవెల్లో ఉండాలి, కానీ పార్టీలు ఫామ్ చేసుకుని కొంచెం గేమ్ మార్చేశారు. సో కాబట్టి ఏంటంటే ఆబ్వియస్గా కలెక్టివ్గా డెసిషన్ తీసుకున్నప్పుడు అది కలెక్టివ్ డెసిషన్ లాగే ఉండాలి, ఇండివిజువల్ డెసిషన్లో ఉండకూడదు. మరి కోవిడ్ ఫస్ట్ వేవ్ అయ్యింది, అదృష్టం కొద్దీ చాలా తక్కువ కేసెస్ తోటి మనం బయటపడ్డాం. డిస్పైట్ దాట్ ఇంకా చాలా నష్టాలు జరిగినాయి మన దేశానికి. మరి సెకండ్ వేవ్ వచ్చినోడు కల లేదు, రోజుకే 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి, కనీసం 3,000 మంది గత వారం రోజులుగా రోజు చనిపోతున్నారు. అది ఇంకా పెరుగుద్ది కూడా, ఆబ్వియస్గా చెప్తుంది అందరూ అదే. బట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే సమస్య గురించి ముందే తెలిసిన ప్రభుత్వాలు పట్టించుకోవడం కారణం ఏంటంటే అర్థం కావట్లేదు. సో దీనికి రకరకాల న్యూస్ మీడియాస్ ఎలా రిపోర్ట్ చేసే ఒకసారి చూద్దాం. టీవీలో కూర్చొని చూస్తే మనకంతా ఒకేలా కనబడుతుంది, కానీ టీవీలో చూసేది అంతా పూర్తిగా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఉంటుందని మనకి భజన చేసే బ్యాచ్లు ఉంటారు కదా, వాళ్ళు అన్నమాట. అంతే, స్టేట్ లెవెల్లో మొదలు ఇప్పుడు నేషనల్ లెవెల్కి ఎదిగింది. నెక్స్ట్ ఎలా అవుతుందో తెలియదు. సరే డైరెక్ట్గా మనం ఇందులోకి వెళ్దాం. ముందర scroll.in అని ఉంది, దాంట్లో ఏం రాశాడో చూద్దాం. ఇది ఒక రోజు క్రితమే రాసేది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా, ఇప్పుడు నేను సెర్చ్ చేసిన విధంగా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. సో నేనేం ప్రత్యేకంగా వేరే దాంట్లో తీసుకొచ్చి పెడతలే, చూద్దామండి. ఎందుకంటే మనం సొంతంగా విషయాలు సేకరించుకుని సొంతంగా చేసుకునే కంటే ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా చేయడమే ముఖ్యం. ఈ scroll.in అనే ఒక మీడియాకి సంబంధించి, ప్రింట్ మీడియా అనొచ్చు, మరి దీన్ని ఏమంటారో వెబ్ మీడియా అనుకుంటా, ఆన్లైన్ మీడియా. సో వాళ్ళు ఇక్కడ రాసిన కథనం ఏంటంటే హౌ ద మోడీ గవర్నమెంట్ ఇగ్నోర్డ్ సైంటిస్ట్ వార్నింగ్ ఆన్ సెకండ్ వేవ్ ప్లస్ 9 more వీకెండ్ రీడ్స్. సో ఇది మెయిన్ ఇచ్చి 9 more వీకెండ్ రీడ్స్ అని ఇచ్చాడు డైలీ ఫిక్స్ దాంట్లో. ఇది ఎస్టర్డే 9:26 పోస్ట్ చేశారు. సరే ఏదైతేనేమి మనం ఇందులో మన టాపిక్ వరకు మనం చదువుకోము. అయితే నాకు నచ్చింది ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ మీదకి మనం తోస్తున్నాం. సో 1 పర్సన్ మీదగా మనం మొత్తం తప్పును తోయడం తప్పు. మోడీని దేశ ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోవాలి. మోడీని ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళు అతన్ని భాజపా పార్టీ తరఫున పోటీ చేసేవాడిని ఎన్నుకున్నారు, తద్వారా వీళ్ళ మోడీని ఎన్నుకున్నారు. ముందర మోడీని చూపించి ఎన్నుకోవడం అనేది అసలు యాక్చువల్గా మన ఇండియాలోనే చాలా పెద్ద తప్పు. నిజానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మోడీని ఫ్రంట్ ఫేస్గా చూపిస్తున్నారు. మన ఇండియాలో ఫ్రంట్ ఫేస్గా నాయకుడు అన్నవాడు ఎవడొకడు ఉంటాడు, ఉండకుండా పోవడం. ప్రతి పార్టీకి ఉంటారు, ఉండకపోయినా నష్టంలే, కలిసి ఇంకొకటి ఎన్నుకుంటారు కావాలనుకుంటే.
మనకే తెలియాల్సింది ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీలో మీ తరపున అంటే మీ కాన్స్టిట్యుయెన్సీ తరపున ఎవరు మీకు బెస్ట్ అన్నది మీరు ఎన్నుకోవాలి. తర్వాత మిగతా ఎన్నుకొని 540 మంది తర్జన భర్జన పడి వాళ్ళ నాయకులను ఎన్నుకుంటారు. దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. కానీ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా ఫ్రంట్ ఫేస్ ఒకరు ఉంటారు కాబట్టి ఆయన ఫ్రంట్ ఫేస్గా ఉన్నాడు అంతే. సో ప్రత్యేకంగా దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లే. బట్ ఏంటంటే మనం అలాంటివే సీరియస్గా తీసుకుంటాం. రాచరికం నుంచి వచ్చిన ఆలోచనలు కదా, అందుకనేసి ఆ ఆలోచనలు ఊరికనే పోవు. ఎంత మేరన్నా కుక్కతోక వంకర కదా మన జనాలదే. సో అందుకని ఎంతసేపు ఏంటంటే ఒక నాయకుడిని చూడడం, ఇంకా ఆ నాయకుడి ఫేస్ పట్టుకుని వెళ్ళడం, ముందు వెనక మనం ఆలోచించం. మన దగ్గర ఉన్న దరిద్రం అదే. సరే, ఫస్ట్ ఏంటంటే a forum of scientific advisors set up by the government warned Indian officials in early March of the new and more contagious variant of the coronavirus taking hold in the country. 5 scientists who are a part of the forum told Reuters. Okay. Despite the warning, 4 of the scientists said the federal government did not seek to impose major restrictions to stop the spread of the virus. రిపోర్ట్ దేవజత్ ఘోషల్ అండ్ కృష్ణదాస్ ఫర్ రైచర్స్లో ఇది ఇచ్చారన్నమాట రిపోర్ట్. ఇది మనకి రిస్ట్రిక్షన్స్ అనేది సరిగ్గా పాటించలేదని చెప్పి రైచర్స్కి ఇచ్చింది. సెకండ్ చూద్దాం. ఇట్ ఈస్ ద బెస్ట్ టు స్టేట్ దిస్ సింప్లీ. నరేంద్ర మోడీ నీడ్స్ టు గో, అమిత్ షా నీడ్స్ టు గో, అజయ్ మోహన్ బిష్కా యోగి ఆదిత్యనాథ్ నీడ్స్ టు గో అలాగే రాశారు, మనకు అర్థం కాల. రైట్స్ రుచిర్ జోషి ఇన్ ద టెలిగ్రాఫ్. The bunch of integrity-free incompetents Mr. Modi has gathered around him as his ministers all need to go. In order for the country to launch the mammoth operation of recovery and repair needed for our survival, the departure of these people from positions of power need to happen immediately. Tomorrow is too late. Yesterday would have been better. ఇక్కడ ఇది ఏంటంటే రుచిర్ జోషి అనే జర్నలిస్ట్ ఏం రాశారట, నరేంద్ర మోడీ తర్వాత భాజపాలోని లీడర్స్ అందరూ వెళ్ళిపోవడం మంచిది, ఇప్పటికే మనం చాలా లేట్ చేసాం, ఇంకా లేట్ చేస్తే చాలా ప్రమాదాలు పడతాం, ముందరే చేసుంటే మంచిది అని చెప్తున్నారు. సో రకరకాల జర్నలిస్టులు వాళ్ళ అభిప్రాయం చెప్పినట్టు అనమాట. సో ద క్రిమేటరీస్ ఆర్ సో ఫుల్ ఆఫ్ బాడీస్, ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ a war just happened. Fires burn around the clock. Many places are holding the mass cremations. Dozens at a time, at a midnight, at a night. In certain areas of New Delhi, the sky glows. Sickness and death are everywhere, writes Jeffrey Gentleman in the New York Times. I am sitting in my apartment waiting to catch the disease. That's what it feels like right now in New Delhi, with the world's worst coronavirus crisis advancing around us. It is out there, I'm in here, and I feel like it's only a matter of time before I too get sick. ఇది న్యూయార్క్ టైమ్కి జెఫ్రీ జెంటిల్మన్ అనే వ్యక్తి రాసింది. క్రమటరీస్ అంటే శ్మశాన వాటికలు, మొత్తం శవాలతో నిండిపోయాయి, పొద్దున్న సాయంత్రం తేడా లేకుండా అవి మండుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి షూటింగ్ చూస్తుంటే మనకి ఎలాగుంటుందంటే నైట్ స్కై వెలుగుతుంది అన్నట్టు ఉంటుంది. సో దీన్ని ఇలా చూపించారు జెఫ్రీ జెంటిల్మన్ న్యూయార్క్ టైమ్స్ కోసం రాసిన దాంట్లో. సో దీనికి అరుంధతి రాయ్ అండ్ ఇండియా కోవిడ్ కటాస్ట్రఫీ అని గార్డియన్కి అరుంధతి రాయ్ ఇచ్చిన దాంట్లో ఆవిడ సింపుల్గా ఏం చెప్పారంటే వీఆర్ విట్నెసింగ్ అ క్రైమ్ అగెన్స్ట్ హ్యుమానిటీ అని. Salik Ahmed reports to article14.com on how citizens are stepping into the gaping holes left behind by the Indian government in response to the coronavirus crisis. సో ఇది సలీక్ అహ్మద్ article14.comలో ఆయన ఇచ్చింది. సో నేను చదువుతున్నాను, ఎక్కువ వెళ్తలేదు. There is no logic of incentives or cross subsidies or a free market in these decisions. There is no epidemiological logic. This is ad hoc social Darwinism. The strong do what they can do, the weak suffer what they must. A perfect metaphor for our healthcare system, writes Pratap Bhanu Mehta
ఇన్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ ప్లాన్. కొంచెం ఇంట్రెస్టింగ్గా రాశాను. సో ముందర లాజిక్స్ కానీ, సబ్సిడీస్ కానీ, ఫ్రీ మార్కెట్ కానీ ఇవన్నీ లాజిక్స్ ఉండవు. ఎపిడెమియాలజిక్ లాజిక్ కూడా అసలు మనకు అందట్లేదు. ఇది పూర్తిగా డార్వినిజం సిద్ధాంతానికి సరిపోయే ఎగ్జాంపుల్. స్ట్రాంగ్ సర్వైవ్ అవుతారు, వీక్ సఫర్ అవుతారు. కరెక్ట్ అయిన మెటాఫర్గా మన ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్కి కరెక్ట్ అయిన మెటాఫర్ అని చెప్తున్నారండి. ఎందుకంటే మీరు గమనించి ఉంటే డబ్బున్న వాళ్ళు అవచ్చు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అవ్వచ్చు, దే ఆర్ గెటింగ్ దర్ కోవిడ్ ట్రీట్మెంట్ డిస్పైట్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే సామాన్యులే. మీకు సౌత్లో మనకి ఆ న్యూస్ కొంచెం తక్కువేమో అనుకుంటున్నాను. ఎక్కువగా నార్త్నే కాన్సన్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే చనిపోయేది కేసులు ఎక్కువ వస్తుంది నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళ వల్ల. మరి ఆబ్వియస్గా ఉంటుంది కూడా. ద వైర్లో కరణ్ థాపర్ హ్యాస్ 35 questions for K. Vijayaraghavan, V.K. Paul and Balram Bhargava, the 3 scientists who have spoken on behalf of the Indian government. సో 3 సైంటిస్టులు ఇండియన్ గవర్నమెంట్ తరపున మాట్లాడారని వాళ్ళకి 35 క్వశ్చన్లు వేసినట్టు ఉన్నారు. 35 క్వశ్చన్లు చూడండి, 35 questions పర్ ఉంది. చదవాలనుకుంటే చదవండి. చూద్దాం అసలు ఏం క్వశ్చన్లు వేశారు. COVID in India, 35 questions for K. Vijayaraghavan, V.K. Paul and Balaram Bhargava. ఓకే, దీన్ని చదువుతాను. 35 క్వశ్చన్స్ ఏంటన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే చూడండి. Since the onset of COVID-19 pandemic last year, the Narendra Modi government has fielded 3 scientists to brief the media and the public at large. They are Principal Scientific Advisor K. Vijayaraghavan, Niti Aayog member and Chief of the National Expert Group on Vaccines, V.K. Paul, and Indian Council of Medical Research Director General Balram Bhargava. Director General Balram Bhargava. Individually and collectively, they, along with various bureaucrats and ministers who purportedly have sought to inform and guide the public, have been far less forthcoming in handling questions than their counterparts in other democracies, reeling from COVID-19, especially the UK and US. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. భారతదేశం ఒకటే ప్రజాస్వామ్య దేశం కాదండి, ఇంకా ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్య దేశాలు. ఇందులో ఎగ్జాంపుల్గా యూఎస్ అండ్ యూకే చెప్తారు. ఎందుకంటే ప్రపంచంలో ద బెస్ట్ తోటి ఎవడైనా పోల్చుకుంటాడు, వరస్ట్తో పోల్చుకోడు. పాకిస్తాన్తో అసలు పోల్చుకోడు ఇలాంటి విషయాల్లో. On behalf of The Wire, I have made up multiple attempts to interview each of the 3 official experts over the past year as a part of the series of interviews I have conducted with leading Indian and global experts on the pandemic and its effects. These requests sadly have all been successful. Since it is clear that they will not give us an interview, I would like to put in public domain a set of questions that are top of my mind. సో కరణ్ థాపర్ అనే ఒక జర్నలిస్ట్ ఏం చేశారంటే 35 క్వశ్చన్స్ని పబ్లిక్ ముందు ఉంచారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేయలేకపోయారు. ఆ 35 క్వశ్చన్స్ ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. No doubt, no one could have predicted the suddenness and severity of the second COVID-19 surge, but was it not more than likely, if not almost inevitable, that there would be one? After all, if Europe and the US experienced the second and third waves, was it credible to believe the impact of the spread in India would end with the only one wave? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో మనం కాకుండా ప్రతి దేశము సెకండ్ వేవ్ కోవిడ్, థర్డ్ వేవ్ కోవిడ్ కూడా చూసినాయి. మరి ఇండియాలో ఒక్క వేవ్ తోటి అయిపోద్దని మనం ఎలా అనుకున్నాము అనేది ఫస్ట్ క్వశ్చన్. Did they advise Prime Minister Narendra Modi and the government to expect a second wave? సో కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుందన్న విషయం అడ్వైస్ చేశారా మన ప్రధానమంత్రికి అని. Given the second wave in Europe and the US was considerably worse than the first, did they advise the Prime Minister and the government that could be the case in India as well? ప్రపంచంలో యుఎస్లోను, యూరోప్లోను, ఈ యూరోప్ ఖండంలోను, యుఎస్లోను సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం అందరికీ తెలుసు.
మరి ఇండియాలో కూడా అలా అవుతుందనే విషయం ప్రైమ్ మినిస్టర్కి చెప్పారా? మళ్ళీ ఒకసారి దాని క్వశ్చన్ అడుగుతాను. When it became clear in January that special facilities created for the first wave, such as the DRDO and Satsang centers in Delhi and the Jumbo centers in Mumbai, were being dismantled, did they advise the government, either at the center or in the states, that this was hastily and would have leave Mumbai and Delhi unprepared in the event of second wave, particularly if it is greater than the first? సెకండ్ వేవ్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ వేవ్ కన్నా చాలా పెద్ద మొత్తంలో వస్తుందని తెలిసినప్పుడు ఫస్ట్ వేవ్ సమయంలో ఏర్పాటు చేసిన సెంటర్లు తాత్కాలికంగా సెంటర్లు కొన్ని డిఆర్డిఓ సత్సంగ్ సెంటర్లని, తర్వాత ఢిల్లీలోను ముంబైలోనేమో జంబో సెంటర్లని పెట్టారు కదా, వాటిని డిస్మాంటిల్ చేశారు ఫస్ట్ వేవ్ కొంచెం తగ్గుతుందని. కానీ దీని గురించి ఆర్డర్స్ ఏమన్నా గవర్నమెంట్కి అడ్వైస్ ఇచ్చారా ఇలా చేయొచ్చు అని? The Indian Express reported that as far back as April 2020, the empowered group headed by VK Paul anticipated oxygen shortages and the need to enhance production. Did they monitor what was happening in this regard, and did they inform the government that the follow-up action was tardy or even altogether missing? So April 2020 ఆక్సిజన్ సప్లై షార్టేజ్ ఉంటుంది అన్న విషయం గుర్తించారట. వికే పాల్ గారు గుర్తించారట. ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఈ రిపోర్ట్లో వచ్చిందంట. మరి దీనికి సంబంధించి ఫాలోఅప్ చేశారా చేయలేదా అని అడుగుతున్నారు. ఏప్రిల్ 26 అంటే సంవత్సరం క్రితం సంగతి అండి. ఇంకా 2022లోకి వచ్చి ఆల్రెడీ ఏప్రిల్లో అయిపోయింది. అంటే సంవత్సరం క్రితమే దీని గురించి ప్రిపరేషన్, ఆక్సిజన్ సప్లై షార్టేజ్ ఉంటుందన్న విషయం గుర్తించారు. మరి దానికి సంబంధించి ఏం చేశారు అన్నది అడుగుతున్నారు. Did they advise the government that mass election rallies, huge gatherings at Kumbh Mela and cricket matches with up to 60,000 spectators in stadiums was not just unwise but could easily become super spreader events? Did they tell the government that this must stop because this was playing with fire? సో మనకి 3 పెద్ద ఈవెంట్స్ జరిగినాయండి. ఒకటి ఏంటంటే ఎలక్షన్ ర్యాలీ. మనకి ఎలక్షన్ అనగానే పూర్వకం వచ్చేస్తుంది, అందరూ డబ్బుల కోసం ఎగబడతారు కదా, అది కుంభమేళ. అదొక రిలీజియస్ ఈవెంట్. సో ఎక్కువ మాట్లాడడం, కానీ ప్రపంచంలోనే చాలామందికి తెలుసు ఈ మన కుంభమేళ కానీ పుష్కరాల్లో కానీ చాలా పెద్ద మొత్తంలో జనాలు వస్తారని. పెద్ద మొత్తంలో కానీ చాలా పెద్ద మొత్తంలో కోట్లలో ఉంటారు, ఎప్పుడు లక్షల్లో ఉంటారు, కనీసం 20-30 లక్షల మంది రోజుకుంటారు. సో మరి ఇటువంటి గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా దాన్ని ఒక్కడికి వచ్చినా కోవిడ్ పాకడం ఎంతసేపు పడుతుంది. తర్వాత వచ్చి క్రికెట్ మ్యాచెస్ జరిపారండి, 60,000 స్పెక్టేటర్స్ జరిపారని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? దీనివల్ల మనం ఫ్యూచర్లో ఇబ్బందులు పడతాం అన్న విషయం తెలిసి కూడా వీటిని కండక్ట్ చేయడం అనేది కరెక్టేనా అన్నది ఒక క్వశ్చన్. As far back as May and June last year, when it became clear Pfizer, Moderna and AstraZeneca were developing 2-dose vaccines, did they work out that to fully vaccinate 75% of Indian people, the country would need 2 billion jabs? And given India's total vaccine producing capacity is insufficient to produce so many doses in the required time frame, did they realize it must hugely ramped up very quickly? And if they did work this out, by the way, it's elementary mathematics, not rocket science, did they accordingly advise the government? మన భారతదేశ జనాభా ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా, క్షమించండి, రెండవ అతిపెద్ద జనాభా. అతిపెద్ద జనాభా ఏమనంటే 1.3 బిలియన్ అంటాం ఇంగ్లీష్ లెక్కల ప్రకారం. మాకు చెప్పి 130 కోట్ల మంది జనాభా. రఫ్గా చెప్పాలంటే అమెరికాని, మెక్సికోని, కెనడాని, కొద్దిగా గ్రీన్లాండ్ని కలిపేసినా కూడా, ఇంకా ఆ 4 దేశాలని కలిపేసినా కూడా ఇంకా మిగులుతారు, ఇంకా పెంటాల్సి ఉంటుంది. దాదాపు ఒక ఖండం జనాభా ఉంటారు మన దేశంలో. సో మరి అలాంటి జనాభా ఉన్నప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనకా అనేవి 2 డోసుల వ్యాక్సిన్ ప్రిపేర్ చేస్తున్నాయన్న విషయం చాలామందికి తెలుసు. కనీసం 75% పీపుల్కి మినిమం మనం వ్యాక్సిన్స్ అందించాలి. సో అలా అనుకున్నా కూడా దాదాపుగా మనం 100 కోట్ల మందికి అందించాల్సి ఉంటుంది వ్యాక్సిన్. అంటే 2 డోసుల వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ డోసులు 200 కోట్ల వ్యాక్సిన్లు తయారు చేయాలి. మీరు కనుక వినే ఉంటే వ్యాక్సిన్లు వేస్టేజ్ అయిపోయినాయని కూడా
మొన్న న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి చాలామంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వేస్టేజ్ చేసిందని చెప్పి ఒకసారి అంటున్నారు. సో ఇలాగ ఆలోచించినప్పుడు మరి ఈ వ్యాక్సిన్ డోసు 200 కోట్ల వ్యాక్సిన్ కేవలం మన ఇండియాకే అవసరం అంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉన్న కంట్రీ కదా. సో మరి దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది సింపుల్గా అన్నాడు, కానీ ఇన్ జనరల్గా ఇంత పెద్ద భారీ జనాభాను ఆబ్వియస్గా మనం ఆలోచించుకోవాల్సింది వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పుడు దానికి మనం ఎలాగా సెక్యూర్ చేసుకోవాలి మనకంటూ కొంత ఆబ్వియస్గా ఆలోచిస్తాం కదా. బాధ్యతమైన పరదల్లో ఉన్నాడు ఎవరైనా సరే, అధికారంలో ఉన్నాడు ఎవరైనా సరే, ఫస్ట్ ఆలోచించాల్సింది సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పీపుల్ ఉంది. మరి అది ఎందుకు జరగలేదు? రైట్. ఇఫ్ సచ్ అడ్వైస్ వాజ్ నాట్ గివెన్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్, వై వాజంట్ ఇట్? ఒకవేళ కనుక అడ్వైజ్ అవ్వకపోతే ఎందుకు అటువంటి అడ్వైజ్లు ఇవ్వలేదు? సో తర్వాత వెన్ ఇట్ బికేమ్ క్లియర్ దట్ ద యూకే అండ్ యూఎస్ అండ్ ద EU వర్ funding vaccine research and placing advance orders to guarantee assured supplies, did they advise the government to act similarly? If they did, what response did they get? If they did not, why not? సో మన అందరికీ తెలిసింది ఏంటంటే వ్యాక్సిన్లు మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్న ఆలోచన ఉన్నాం. కానీ యాక్చువల్గా తెలియదు ఏంటంటే యూకే కానీ యూరోపియన్ యూనియన్ కానీ యూఎస్ కానీ ఏం చేసినాయంటే ఈ వ్యాక్సిన్లు తయారడానికి అవసరమైన ఫండింగ్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేసి వీళ్ళు ఇచ్చి వ్యాక్సిన్స్ తయారు చేసుకున్నారు. దానికి బదులుగా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకే వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఇంకా బాగా చెప్పాలంటే యూఎస్ దాదాపుగా $4 ట్రిలియన్ ఎంతో ఇన్వెస్ట్ చేసిందంటే వ్యాక్సిన్స్ మీద. సో మరి అలాంటప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకే వెళ్తాయి వ్యాక్సిన్లు. మరి జరిగినప్పుడు మన ప్రభుత్వం తరపున ఎటువంటి అడ్వైజ్ ఇచ్చారు? ఒకవేళ ఇవ్వకపోతే ఏంటి, ఇస్తే ఏమొచ్చు రెస్పాన్స్ వచ్చింది? ఒకవేళ ఇవ్వనప్పుడు ఎందుకు అటువంటి అడ్వైజ్ ఇవ్వలేదు? అదొక క్వశ్చన్. తర్వాత డాక్టర్ బలరాం భార్గవ said in an early July 2020 that Covaxin would have to complete its phase 3 clinical trials by Independence Day that year, less than 2 months. As a medical researcher himself, how did he hope to have a robust clinical trials completed in such a short span, considering that his notice was accompanied by a threat to hospitals that don't comply? Did the directive arise from elsewhere in the government, since ICMR doesn't have the power to sanction institutions this way? క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది, ఒకసారి చూద్దామండి. ఎందుకంటే కరణ్ థాపర్ మామూలు జర్నలిస్ట్ కాదండి. ఆయన ఏంటంటే కొంచెం కరణ్ థాపర్ అడిగిన క్వశ్చన్లో అదేంటంటే క్షమించండి కొంచెం ముందరికి వెళ్ళిపోయినట్టున్నాను. బలరాం భార్గవ్ గారు, డాక్టర్ బలరాం భార్గవ్ గారు జూలై 2020లో కోవాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ తయారు చేసిన వాళ్ళు phase 3 ట్రయల్స్లో ఉంది, ఇండిపెండెన్స్ డే కల్లా వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్పారు. సో మెడికల్ రీసెర్చర్ కాబట్టి ఆయనకు కూడా తెలిసి ఉండాలి 2 నెలల లోపు phase 3 క్లినికల్ ట్రయల్స్ ఎలా పూర్తి అవుతాయి అన్నది. వచ్చే షార్ట్ స్పాన్లో phase 3 క్లినికల్ ట్రయల్స్ ఎలా పూర్తి చేశారు? సో మరి అది ఇలాంటి డైరెక్టర్స్ ఎవరిచ్చారు, ఎలా జరిగినాయి? ICMR గైడ్లైన్స్ ఇవ్వదు కాబట్టి ఎవరిచ్చారు? Did they advise the government that the accelerated clinical trial mode approval for Covaxin when it is phase 3 trial efficacy results were not available was not just a breach of scientific ethics and practice, but would also seriously increase vaccine hesitancy? సో మనకి బాగా గుర్తుంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది భయపడ్డారు. రీజన్ ఏంటంటే తొందరగా తయారు చేసిన వ్యాక్సిన్. సాధారణంగా మనకి మీడియాలో కొంత కథనాలు కూడా వచ్చినాయి. ఒక వ్యాక్సిన్ తయారవ్వాలంటే దానికి ఎన్నెన్ని రకాల టెస్టులు జరగాలి, దానికి అన్ని రకాలుగా టెస్టులు చేసి చెప్పారు. మరి అలాంటప్పుడు అంత త్వరగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేస్తే ఆబ్వియస్గా ప్రజల్లో చాలామందికి భయాలు ఉంటాయి. ఏంటంటే త్వరగా చేశారు, దాని రిజల్ట్స్ రియాక్షన్స్ ఏంటో తెలియదు, ఆబ్వియస్గా జనాలు భయపడతారు కదా. సో మందు ఎంత ముఖ్యమో మందు అంత మంచిగా తయారవడం కూడా ముఖ్యమే. సో నీకు తేడా మందు ఇచ్చాడనుకో పోయేది జనాలు వేసుకున్నందుకు. పైగా ఇప్పుడు వ్యాక్సిన్ మనం కొంతమంది కొనుక్కుంటే కానీ దొరకని పరిస్థితి. మరి ఆ లెక్కను చూస్తే నువ్వు సరైన వ్యాక్సిన్ కొనుక్కున్న వ్యాక్సిన్ సరైనది కాకపోతే నువ్వు పోయావు అనుకో, ఆబ్వియస్గా మరి ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? సమ్వన్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇప్పుడు ఒక మందు తయారు చేసిన పలానా రోగానికి ఇది మందు అని చెప్తారు. ఆ మందు ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఇది రాకుండా ఉంటుందని చెప్తారు, అని వచ్చింది అనుకోండి అర్థం. అంటే దాని అర్థం ఏంటి, ఆ మందు సరైనది కాదని. మరి అలాంటప్పుడు
అటువంటి సరైన మందుని మనకి ప్రిస్క్రైబ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా, ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం అసలు కరెక్ట్ కాదు కదా. ఓకే, 12th దాంట్లోకి వెళ్ళిపోదాం. There are few supplementary questions which were worth raising at this point to clarify the government's made for clearing Covaxin in January. In raising these questions, now we are indicating questions that should have been answered in January. సో ఇది కరెంట్ ఆఫర్ కాదు, కొన్ని క్వశ్చనర్స్ అండి. నేను ఓన్లీ స్క్రోల్ నుంచి వెళ్తేనే, అక్కడి నుంచి అడిగేటికి వెళ్తేనే అక్కడికి వెళ్ళాను. సో ఇవన్నీ చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అవ్వకపోతే రేపు అన్న రోజున ఇబ్బందులు పడతాం. ఇప్పుడు సెకండ్ వేవ్ టైంలో రోజుకు 3 లక్షల కేసులు రిజిస్టర్ అవుతున్నాయంటే చిన్న నెంబర్ కాదు. రోజుకి 500 కేసులు వస్తున్నప్పుడు దేశం లాక్డౌన్లో పడితే, మరి రోజుకు 3 లక్షల కేసులు వస్తున్నాయంటే ఆబ్వియస్గా దేశాన్ని ఏ పొజిషన్లో పెట్టాలి? ఇది మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రజలు ఇంకా ప్రభుత్వాన్ని ఎన్నుకుందంటే వాళ్ళ తరపున అందరూ కలిపి కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని, ప్రాపర్ డెసిషన్స్ తీసుకొని ఇంకా మనం రన్ చేసుకుందాం, మనం గవర్న్ చేసుకోవడానికి. అంతేగాని ఇలాగా అంత రాష్ట్ర ప్రభుత్వాల మీదకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీదకి దోసుకుంటే మధ్యలో బలైపోతే ప్రజలు రోజుకు 3,000 మంది చనిపోతున్నారంటే సెకన్కి 4 చొప్పున, క్షమించండి సెకన్కి కాదు, రోజుకు 3,000 అంటే గంటకు 135 మంది చనిపోతున్నట్లు లెక్క. ఒక రంగా చెప్పాలంటే గంటకు 100 మంది పైన చేస్తున్నారు, ప్రతి గంటకు 100 మంది చనిపోతున్నారు కోవిడ్ వల్ల. అదేం చిన్న విషయం కాదు. ఇంకా విచిత్రం ఏంటంటే చాలామంది మీడియాస్లో చెప్తుంది ఏంటంటే, బయట ప్రపంచ మీడియా, మన ఇండియన్ లోకల్ మీడియా ఎలాగో బాకా బ్యాచ్ అనుకోండి, పెద్దగా ఏం మాట్లాడినా ఏదో కొద్దిగానే నామాత్రంగా. మరి అలాంటి మీడియా మనకు ఉంది. బయట ఏమంటున్నారంటే రిపోర్ట్స్కి జరుగుతున్న వాస్తవాలకి మధ్య సంబంధం లేదేమో అనిపిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకరోజు 74 మంది చనిపోతే డెత్ ఒకటే అని చూపించారట. సో ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ తగ్గట్టుగా కోవిడ్ నిబంధనలు పాటించట్లేదా, ఎందుకు పాటించట్లేదు ఏంటని తెలియదు. గవర్నమెంట్ ఎందుకు ఈ డెసిషన్ విషయంలో తీసుకున్న డెసిషన్స్ విషయంలో ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అన్నది మనకు తెలియని అవసరం. అల్టిమేట్గా ఏంటంటే మన ప్రజలు బాగుపడ్డారా లేదా అంత ముఖ్యం. ఎలక్షన్స్ జరిగిపోయినాయి, వాళ్ళ పదవులకు వచ్చేసినాయి, అయిపోయింది. మధ్యలో బలైపోయింది ఎవరంటే ప్రజలే. మీకు బాగా గుర్తుంటే కోవిడ్కి సంబంధించి డేటా చూడండి. మీకు డేటా చూస్తే మీరు అర్థమవుతుంది. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు 1 మిలియన్, వెస్ట్ బెంగాల్లో 1 మిలియన్ కేసులు ఇంకా రాలే, కానీ అప్పటికే 10,000 మంది చనిపోయారు కోవిడ్ వల్ల. 10,000 మంది చనిపోయిన రాష్ట్రాలు, 10,000 మందికి పైగా కోవిడ్ వల్ల చనిపోయిన రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ కూడా వచ్చింది. ఇప్పుడు అంటే మరి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఎన్నుకున్న గవర్నమెంట్లు దేనికోసం పెట్టుకుంటున్నాం? మన కన్వీనియన్స్ కోసం పెట్టుకునేది. వాళ్ళు చేయాల్సిన పని అంటే మనకి సౌకర్యాలు కల్పించడం వాళ్ళ పని, అంతకుమించి ఏమీ కాదు. సో బహుశా ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది, ఎలాగ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది తెలుసుకోవాలి. గవర్నింగ్ చేయడం అంటే వాళ్ళ దృష్టిలో మరి ఏంటందో నాకు తెలీదు. సరే, మరి ఒకసారి మళ్ళీ మనం రాజ్యాంగంలో అసలు గవర్నమెంట్ చేయాల్సిన విధులు ఏంటి, గవర్నమెంట్ ఏ పనులు చేయాలో చూసుకుని మనం మాట్లాడుకోవాలేమో, చూద్దాం. సో ఈ సెకండ్ వేవ్ కోవిడ్ అంటే ఈ మే నెల వేయడానికి కానీ మనకు తెలియదు, పరిస్థితి ఎంత చేయదాడిపోయింది అంది. లెట్స్ హోప్ దట్ మనం తీసుకునే నిర్ణయాలు, ఎన్నుకున్న నాయకులు మనల్ని విడిచిపెట్టకుండా కాస్త జాగ్రత్తగా మనల్ని కాపాడుతారేమో చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.